దేవునికి ప్రియమైన వారలారా, మరి గత దినాలు దేవుని వాక్యములో దేవుడు మనకు బహుమానం ఇచ్చేవాడు. తన ఆశీర్వాదాన్ని బహుమానంగా మనకు స్థిరంగా ఆయన కలుగు చేసేవాడు. మనము రూతు నయోమిలను చూచినప్పుడు రూతు 2:12 యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చెను, ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. అంటే వీరికిచ్చిన బహుమానం ఏమై ఉన్నదంటే బోయాజుని ఇచ్చాడు, బోయాజు పొలమునిచ్చాడు. అంటే ఓ మంచి సంఘాన్నే ప్రియులారా, మంచి నాయకుడినే వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద ప్రపంచంలో ఈ యొక్క భక్తి జీవితంలో దేవుడు మనల్ని నడిపియాలి. మంచి సంఘము ప్రియులారా, మంచి సమాజంలో దేవునికరంగా మనం కొనసాగే ఆశీర్వాదం మన జీవితాల్లో కావాలి అంటే ఈ రూతు లేక నయోమీలు ఏం చేశారంటే వారు మోయాబుని విడిచారు. అంటే వారు పాత జీవితాన్ని, పాత అలవాటుని, పాత స్థితిని, వారు అపజయం పొందిన ప్రాంతాన్ని, పడిపోయిన స్థితిని వారు జ్ఞాపకం చేసుకొని వారు ఏం చేశారంటే బెత్లెహేముకు సాగారు. స్తోత్రం, హల్లెలూయా. బెత్లెహేం అనగా రొట్టెల గృహము, బెత్లెహేం అనగా ఆశీర్వదింపబడిన స్థలం, బెత్లెహేం అనగా రక్షణతో కూడినది. వాక్యములో మనము చూస్తూ ఉన్నాం కదా. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే మిత్రమా, ప్రియులారా, మనం కూడా మోయాబు లాంటి ప్రాంతాన్ని, మోయాబు లాంటి భక్తిని, మోయాబు లాంటి జీవితాన్ని మనం విడిచినప్పుడు బహుమానం మనకు కలుగుతుంది. దేవుని చేతిలో, దేవుని సన్నిధిలో నీకు ఈ సంవత్సరం, ఈ నెల ఒక అద్భుతమైన బహుమానాన్ని సిద్ధపరిచాడు. మోషే ప్రియులారా, తన దృష్టి ధనం వైపు లేదు, ఆ ఐగుప్తి సుఖభోగముల వైపు లేదు, రాజరికం వైపు లేదు, కానీ దేవుని వాక్యములో అతని దృష్టి దేని వైపు ఉన్నదంటే బహుమానము వైపు ఉన్నది. అంటే అర్థమేమై ఉన్నది అంటే బహుమానము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకానికి ఆయన మనకు విడుదల ఇవ్వటానికి, విముక్తి కలిగటానికి బహుమతిగా వచ్చాడు. ఆయన వైపు మనం చూచినప్పుడు, ఆయనని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మిత్రమా, తోటి దైవ సేవకులారా, ఆయన మనకు ఒక ఉన్నతమైన బహుమానాన్ని కలుగు చేస్తాడు. కొత్త సంవత్సరంలో ఒక అద్భుతమైన, ఒక గొప్ప బహుమానాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. మోయాబు లాంటి ప్రాంతాన్ని, ఐగుప్తు లాంటి ప్రాంతమును నువ్వు విడిచిపెట్టి బహుమానం ఇచ్చే దేవుని వైపు కనుక నీవు దృష్టి ఉంచినట్లయితే ఆయన గొప్ప బహుమానాలతో నింపి ఆశీర్వదించేవాడై ఉన్నాడు.